హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటో చూడండి. మనకి సూపర్ స్టార్ మహేష్ బాబు సార్ బర్త్డే వస్తుంది కాబట్టి ఇలాంటి బర్త్డే ఫోటోస్ సింపుల్గా మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. మీ ఫొటోస్తో అండ్ మహేష్ బాబు సార్ ఫొటోస్తో మంచిగా ఇలాంటి ఫొటోస్ చేసుకొని మీరు స్టేటస్ పెడితే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియో పూర్తిగా చూసి అలాగే లైక్ చేసుకోండి. ప్రాంప్ట్ కూడా మేము ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి కూడా చెప్తాను. మరి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఫొటోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు ముందుగా మీకు చాట్‌జీపీటీ యాప్ అయితే ఉండాలి. యాప్ మీకు లేకపోతే మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏమైనా పర్మిషన్ అయితే అడగవచ్చు. నేనైతే ఇంతకుముందు లాగిన్ చేసిన కాబట్టి నాకు అయితే వస్తుంది. మీరు కొత్తగా లాగిన్ చేసే వాళ్ళైతే మీ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. ఇలాగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్లస్ ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీ ఫోటోస్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. మీ ఫోటో అలాగే మహేష్ బాబు సార్ ఫోటోతో ఇవ్వండి. ఇక్కడ నేను నా ఫోటో అండ్ మహేష్ బాబు సార్ ఫోటోతో ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కదా యాస్క్ చాట్‌జీపీటీ అని, అక్కడ మీకు ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు కాపీ చేసుకోండి. నీకు చాలా ఇస్తాను ప్రాంప్ట్స్, ఒక 4-5 ప్రాంప్ట్స్ ఇస్తాను. ప్రతి ఒక్క ప్రాంప్ట్స్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సూపర్ స్టార్ మహేష్ బాబు అని పెట్టినాను. ఇలా మీరు మంచిగా అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా యారో మార్క్ బ్లూ కలర్గా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఫోటోతో లోడింగ్ అది అవుతుంది. అంటే మీకు ఆ ప్రాంప్ట్ తగ్గట్టు ఫోటోతో వచ్చేస్తుంది. ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. కొద్దిగా వెయిట్ చేయండి, మీకు ఫోటో ఎలా వస్తుందో చూద్దాం. వీడియోకి లైక్ చేసుకోండి. మీకు నెట్ స్పీడ్గా ఉంటే తొందరగా వస్తుంది, నెట్ స్లోగా ఉంటే నిదానంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోటోతో వస్తుంది చూడండి. ఇక్కడ ఫోటో వచ్చేసింది, చాలా బాగా ఉంది. లైక్ క్లిక్ చేసుకుని చూస్తే చాలా చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది చూడండి. ఇలా మీరు ఫోటో అనేది మంచిగా ఇస్తే ఫోటో కూడా అంత తగ్గట్టుతో వస్తుంది. చూడండి ఎంత చాలా బాగుంది. ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోయింది, బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ కాకుండా మనం మళ్ళీ పైన పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు వేరే చాట్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద కనిపిస్తుంది చాటు ఓపెన్ చేసుకోండి. మీరు అదే చాట్లో చేస్తే మీకు మళ్ళీ ఆ ఫోటోస్కి సంబంధించిన కొన్ని అయితే అంతా యాడ్ అవుతుంది. అందుకోసమే మీకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే చేద్దాం. అంటే మళ్ళీ న్యూ చాట్ అది. ఇక్కడ మీకు మళ్ళీ మీ ఫోటోస్ ఇచ్చేయండి. మీ ఫోటో అలాగే మీ మహేష్ బాబు సార్ ఫోటోతో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాంప్ట్ వేరేది, నేను ప్రాంప్ట్ వచ్చేసి ఇంతకుముందు కాపీ చేసుకున్న వేరేది, అంటే వేరే చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాంప్ట్ తెచ్చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కనీసం ఒక 4-5 ప్రాంప్ట్లు అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ప్రాంప్ట్ మీద కాపీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇచ్చే ఇది వేరే ప్రాంప్ట్, ఇది ఇక్కడ చూసండి. ఇప్పుడు ఇది వేరే ప్రాంప్ట్, చూద్దాం ఎలాగ వస్తుందో ఫోటో. ఇక్కడ కింద మీకు హెరా మార్క్ కనిపిస్తుంది కదా కింద, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేస్తే మనకు ఫోటో దగ్గర లోడింగ్ అయితే అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వేరే ప్రాంప్ట్. ఇది నేను ఇంతకుముందు చూపించే ప్రాంప్ట్ ఇది వేరే, ఇది వేరే. మీకు అన్ని ప్రాంప్ట్లు వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెన్షన్ పడకండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు కాపీ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ప్రాంప్ట్ తగ్గట్టు ఫోటోతో వచ్చేసింది. ఇది వేరే ప్రాంప్ట్ అని చెప్పాను కదా, చూడండి చాలా బాగుంది ఇది కూడా ఫోటో. ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. పైన డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడింగ్ అయితే అవుతుంది. ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ప్రాంప్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తాయి కదా ఇలా మీకు. ఇక్కడ మీకు ఫస్ట్ మీరు ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఓన్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అంటే ప్రాంప్ట్ కాకుండా మీరే సొంతంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మీ ఫోటో అలాగే మహేష్ సార్ ఫోటో, మీ ఫోటో అలాగే ఇక్కడ మహేష్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు కింద రాయాలి, మీరు సొంతంగా మీరు రాయాలి. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే మహేష్ బాబు బర్త్డే. మీరు ఇంగ్లీష్ అని రాయచ్చు, తెలుగులో అని రాయచ్చు. బర్త్డే పోస్టర్ చెయ్యి, సినిమాటిక్ లెవెల్గా ఉండాలి అని పెట్టినాను. అలాగే హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు
అని పెట్టు అని ఇలా పెట్టినాను. అలాగే నా ఫోటో నా ఫోటో యాడ్ చేయి పెట్టినాను. సైజ్ కూడా మీరు 1:1 లేకుంటే 3:4 సైజులో ఉండాలి. అలాగే సైజ్ పెట్టుకున్న కూడా వస్తుంది, కానీ సైజ్ పెడితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను అయితే రాసినాను. మీరు నచ్చిన స్టైల్గా రాసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, షర్ట్ కూడా చేంజ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఎలా రాస్తే అలా ఫోటోతో వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేస్తే ఫోటోతో వస్తుంది. ఇప్పుడు అదే ఫోటోని మీరు మళ్ళీ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ అంటే అదే మళ్ళీ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తుంది. ఇది కూడా చూపిస్తాను మీరు చూడండి. ఇప్పుడు నేను ఇలా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనకు నేను రాసిన తగ్గట్టు మీకు ఫోటోతో వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మీరు బాగా రాస్తేనే మంచిగా వస్తుంది. మీరు తిక్కకి రాస్తే అది సరిగా రాదనమాట. నేను పెట్టినది ఎప్పుడు చూద్దాం ఎలాగొస్తుందో మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి ఫోటో ఎలాగ వచ్చిందో. మేము ఏం పెట్టినామంటే మేము మహేష్ బాబు బర్త్డే పోస్టర్ చెయ్యి, సినిమాటిక్ లెవెల్ ఉండాలి, హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు అని పెట్టు, నా ఫోటో కూడా యాడ్ చేయని పెట్టినాను. ఇలాతో వచ్చేసింది చూడండి, చాలా బాగుంది ఫోటో కూడా. ఇప్పుడు మీరు ఈ ఫోటో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి చెప్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మేము ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఫోటో ప్రాంప్ట్ కావాలంటే సింపుల్గా ఫోటో డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ న్యూ చాట్ ఓపెన్ చేసుకోండి. న్యూ చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ క్లిక్ చేసుకొని ఇందాక ఫోటో డౌన్లోడ్ చేశారు కదా, ఆ ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు ఫోటో లోడింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీకు ఆ ఫోటో ప్రాంప్ట్ కావాలంటే కింద మీకు ఈ ఫోటో ప్రాంప్ట్ పెట్టు అంటే అదే పెడుతుంది. ఈ ఫోటో ప్రాంప్ట్ పెట్టు టిక్ ఇచ్చేస్తే ఆ ఫోటో సంబంధించిన ప్రాంప్ట్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. మొత్తం ప్రాంప్ట్ వచ్చేసింది. సింపుల్గా మీరు ఏం లేదు, ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకోవాలి. ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ప్రాంప్ట్ అయితే మొత్తం కాపీ చేసుకోవాలి. ఇలా మీరు ఇక్కడ వరకు అయితే ప్రాంప్ట్ ఉంటుంది, ఇక్కడ కాపీ చేసుకొని ఇంకా మీరు నెక్స్ట్ మీరు ఫోటో పెట్టి యాడ్ చేస్తే ఆ ఫోటోతో వచ్చేస్తుంది. సింపుల్గా మీరు చేసుకోవచ్చు. మరి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.